తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానమే వేరు. తాత నందమూరి తారక రామారావు ప్రతిరూపంగా, ఆయన నటనకు వారసత్వంగా ఎన్టీఆర్ని చూస్తారు. ఇక ఇండస్ట్రీలోకి బ్యాక్గ్రౌండ్తో ఎంట్రీ ఇచ్చినా కూడా ప్రతి సినిమాకి తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ RRRతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ప్రెజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే 2 పార్ట్లుగా రాబోతున్న దేవర సినిమా మొదటి పార్ట్ను ఈ ఏడాది ఏప్రిల్లో సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. రీసెంట్గా కొందరు ఫ్యాన్స్ దేవర పోస్ట్లలో బయటపెట్టిన సీక్రెట్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కావాలని చేస్తున్నారా లేక అనుకోకుండా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా ప్రకటించినప్పటి నుండి వచ్చిన పోస్టర్స్ చూస్తే వాల్తేరు వీరయ్య థీమ్ను ఫాలో అవుతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. చిరు, వాల్తేరు వీరయ్య, ఎన్టీఆర్ దేవర 3 పోస్టర్లను పక్కన పెట్టి చూస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేస్తున్నారు. ప్రీలుక్ పోస్టర్తో సహా 3 పోస్టర్లు సేమ్ టు సేమ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య కోపంతోనే కొరటాల శివ ఇలా చేస్తున్నాడు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం దీని వెనుక మరేదైనా ఉద్దేశం ఉందా అన్న కోణంలో చర్చించుకుంటున్నారు. సముద్రంలోని నావ మీద చిరంజీవిని ఎలా అయితే వాల్తేరు వీరయ్యగా చూపించారో, ఇప్పుడు దేవర సినిమాలో ఎన్టీఆర్ను అచ్చు అలాగే చూపిస్తూ పోస్టర్ను విడుదల చేయడం గమనార్హం. ఒకవేళ కొంపతీసి ఎన్టీఆర్ దేవర వాల్తేరు వీరయ్య కథను పోలి ఉండదు కదా అంటూ కొందరు మీమ్స్ చేస్తున్నారు. మరి కొరటాల శివ ఏమని స్పందిస్తారో చూడాలి.